క్రీస్తు నామములో అందరికీ వందనములు. లేఖన సందర్భంలోకి వెళితే, యెహోవా నీవే నా భాగము, ఇలా చెప్పడంలో కీర్తనకాని ఉద్దేశము, యెహోవాయే అతని స్వాస్థ్యము, అతని నిధి. భూమి మీద కలిగి ఉన్న వాటన్నిటికంటే యెహోవాకే కీర్తనకారుడు ఎక్కువ విలువనిస్తున్నాడు. కీర్తనకారుడు భూమి మీద ఉన్న వాటన్నిటిని పోగొట్టుకున్నా సరే అతడికి అతని భాగం ఉండిపోతుంది. అదే అతని నిత్యత్వ నిధి దేవుడు. యెహోవాయే అతని భాగము గనుక కీర్తనకారుడు ఆయన వాక్యమును అనుసరించి నడుచుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. భక్తిహీనుల పాశములు అతను చుట్టుకున్నా కానీ, భక్తిహీనులు కొంతకాలం విజయోత్సవంతో ఉన్నా కానీ, కీర్తనకారుడి విశ్వాసం వ్యర్థమైపోయినట్లుగా అనిపిస్తున్నా కానీ, అతడు దేవుని ధర్మశాస్త్రమును మరువడు. అదే అతనికి వరముగా దేవుడు దయచేశాడని